आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंशे ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः सदाशिवसमारभते श्रीमहाविष्णु सूर्य याज्ञवल्क्य जनक व्यास सुखयोगी सान्दीप श्रीकृष्ण जगद्गुरुभ्यां शंकर भगवत्पादाचार्य मध्यमां श्रीधर शिवरामाख्य कृष्णदेशिकवराभ्यां मन्मडुपु सुब्बयार्य कोल्लिकोटयार्य गुरुप्रसादरावार्य स्वामी निर्भयानन्दाख्य विद्यासागराभ्याम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्परा। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ नमो भगवते स्वामी निर्भयानन्दाय। మనం భగవద్గీత శంకర భాష్యం మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం పూర్తి చేసుకుని రెండవది సాంఖ్య యోగంలో మనం 18 శ్లోకాలు మనం అధ్యయనం చేసుకున్నామమ్మా. ఈరోజు 19వ శ్లోకం మనం చూడబోతున్నాం. చెప్పండి అమ్మా సీతాదేవి గారు. యయేనం వేత్తి హంతారం యచ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే
యయేనం వేత్తి హంతారం యచ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. బాగా చేశారు. ఇంకెవరైనా చేస్తారమ్మా? మాధవి గారు. హరి ఓం. హరి ఓం చేయండి. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. హరి ఓం. హరి ఓం. బాగుంది. ఇందులో ఇప్పుడు మనం కష్టమైన పదాలకి అర్థం తెలుసుకుంటున్నాం కదా. అర్థం ఏదైనా కానీ పదం అర్థం తెలియకుండా భావంలోకి వెళ్ళలేం కాబట్టి ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే ఆత్మ యొక్క స్వరూప స్వభావాలు వివరిస్తున్నారు అనేది మనకి అర్థమవుతుంది ఈ పద్యాన్ని బట్టి. తర్వాత ఇక్కడ యహ అంటే ఎవరు, ఏవం అంటే ఈ శరీరం అందలేని ఆత్మను హంతారం చంపువానిగా, వేత్తి తెలుసుకొనుచున్నాడో, యశ్చ ఎవడు, ఏవం వీనిని, హతం చంపబడిన వానిగా, రెండు చూడండి, వాడు చంపబడే వానిగా, మన్యతే తలంచును, తావుభౌ ఆ ఇద్దరూ కూడా న విజానీతః తెలిసిన వారు కారు. ఇద్దరు కూడా అక్కడ సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. అక్కడ ఇద్దరు కూడా తెలిసిన వారు కాదు, అక్కడ తెలుసుకున్న వారు అంటే ఆత్మతత్వాన్ని ఎరిగిన వారు కాదు అని చెప్తూ అయం ఈ ఆత్మ నా హంతి చంపుట లేదు, నా హన్యతే చ చంపబడుటయు లేదు. చూడండి, ఒక్క రెండు ముక్కల్లో తేల్చేశారు. ఎవరు ఈ ఆత్మను చంపువాడిగా ఎరుగునో లేక ఎవరు చంపబడువానిగా భావించునో వారిరువురు కూడా వాస్తవం ఎరిగిన వారు కాదు. యథార్థంగా ఈ ఆత్మ దేనిని చంపటం లేదు, దేని చేతను కూడా చంపబడటం లేదు అనేది మనకి ఇక్కడ సామాన్య అర్థం. మనకి 18వ శ్లోకంలో చెప్పారు. అసలు ఆత్మ యొక్క స్వరూప స్వభావాల్ని వివరించి చెప్తూ మనకి 2-3 శ్లోకాల నుంచి కూడా ఆత్మ ఎప్పుడూ చంపబడలేదు, అది నాశవంతమైంది, అవినాశి అని, దేహి నిత్యుడు, నాశరహితుడు, అప్రమేయుడు అని కిందటి శ్లోకంలో కూడా చెప్పారు. ఇక్కడ మనకి బాహ్యార్థంగా అన్వయం చేసుకున్నప్పుడు దేహాలు నశించేయి, ఆత్మ ఆధారంగా ఉన్న ఆత్మతత్వం ఏదైతే ఉందో అది అవినాశి, నశించనిది. కాబట్టి ఎప్పుడూ కూడా ఇక్కడ జ్ఞాన యుద్ధంలో అనాత్మ అసత్తు నశించి ఆత్మ మాత్రమే చివరికి వరకు ఉండేది. అక్కడ నశించేది స్థూల సూక్ష్మ కారణ మహాకారణాలు మాత్రమే అక్కడ నశించేది. అది జ్ఞాన యుద్ధం చేయమని మనం పూర్వం శ్లోకంలో చూసాము. చెప్పండి అమ్మా సాయిశ్రీ గారు, చూస్తారా? అనగా పైన చెప్పబడిన వివరణను అనుసరించి ఈ ఆత్మను నేను చంపుచున్నాను, నేనే ఈ మరణ క్రియకు కర్తను, మరియు దేహము నశించినందువలన ఆత్మస్వరూపుడునైన నేను నశించుచున్నాను. ఆ విధముగా హనన క్రియారూపమైన ఈ యుద్ధమునందు చనిపోవుట కారణముగా నేను కర్మను అగుచున్నాను, అనగా నేను చంపబడుచున్నాను అని తలంచి పై ఇరువురు అహం ప్రత్యయమున విషయభూతమైన ఆత్మను తమ అజ్ఞానము కారణముగా తెలియజాలక ఉన్నారు. నేను చంపుచున్నానని లేక నేను చంపబడుచున్నానని తలంచు వారందరూ ఆత్మతత్వమును ఎరుంగనటువంటి అజ్ఞానులే. ఏలయన ఈ ఆత్మ వికారరహితమైనది అగుట చేత అది ఎవరిని చంపదు, చంపజాలదు, మరియు చంపబడదు. ఆ విధముగా ఆత్మ హనన క్రియకు కర్తయు కాదు, కర్మయు కాదు, కాజాలదు. అది చక్కగా చెప్తున్నారు. అహం ప్రత్యయానికి విషయభూతం. అహం ఏ నేను అని
అందరూ అంటున్నారు, ఏది చెప్పినా కూడా ముందు నేను లేకుండా రాదు కదా. ఆ అహం ప్రత్యయానికి, అహం ఆ నేను అనే దానికి విషయము, దానికి ఆధారము ఆ నేను అనేది ఏదైతే ఉందో దానికి విషయభూతం నేను అనేది ఆ నేనే ఆత్మ. ఆత్మని ఎవరికి వాళ్ళు తన అజ్ఞానం కారణంగా, అజ్ఞానం ఏంటి, ఈ దేహమే నేను ఈ విజయనే అంటే దేహము అంటే మళ్ళీ దేహం ఒక్కటే తీసుకోబాకండి, దానికి సంబంధించిన బంధువర్గం అంతా కూడా, నా పిల్లలు, ఇంకా దాంతో పడి ఉన్నవన్నీ కూడా ఆ దేహం కిందకి అని మనం అర్థం చేసుకోవాలి. ఆత్మను తమ అజ్ఞానం కారణంగా తెలుసుకోలేకపోతున్నారు అనేది స్ట్రైట్ గా చెప్పేశారు అవును సత్యాన్ని. అమ్మా ఎవరో దయచేసి మ్యూట్లో పెట్టుకునే ప్రయత్నం చేద్దాము. ఏమంటున్నారు ఇక్కడ, మనం ఈ పంచభౌతిక దేహము, ఇది పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ భౌతిక శరీరమే నేను అనుకోవటం వల్లనే ఈ మరణం. దేనికి మరణం? మనకి ఇప్పుడు మొదటి అధ్యాయం నుంచి కూడా మనకి చెప్తూనే ఉన్నారు, మరణం అనేది దేహానికి ఆధారంగా ఉన్న ఆ శరీరి ఎవరైతే ఉన్నారో ఆత్మ స్వరూపానికి ఎప్పుడు మరణం లేదు. ఒక చొక్కాని ఏ విధంగా మనం తీసి వేరేది మార్చుకుంటామో అదే విధంగా ఈ శరీరాలు మారుతున్నాయే కానీ స్వరూపము ఒక్కటే అని చెప్తూనే ఉన్నారు. ఇట్లా ఈ మరణం అనే భ్రాంతి భౌతిక శరీరమే నేను అనుకోవటం వల్ల కలుగుతోంది. ఎట్లా అయితే మనకి కలలో తల తెగిపోతున్నట్లుగా, లేదా ఎక్కడో మనకి దెబ్బ తగిలినట్టుగాను ఏదో ఒక ఇబ్బంది మనకి స్వప్నంలో వచ్చింది కదా. కళ్ళలో వస్తే మనకి ఆ అనుభవం లేదా అనుభూతి, ఆ నొప్పి, ఆ సుఖం కానివ్వండి దుఃఖం కానివ్వండి, అది మరి ఆ కళలో ఎంతసేపు అయితే ఉంటామో అంతసేపు మనకి ఉంటుంది, అది మనం బాధిస్తానే ఉంటుంది. అది బాధ కానివ్వండి సంతోషం కానివ్వండి. అదే సంతోషపడే అంశం అయితే లేవగానే అందరికీ మనం నాకు ఇలా వచ్చింది ఇట్లా అని, అది క్షణికమే అయినప్పటికీ, అది నిజం కానిదైనప్పటికీ కూడా పదే దాన్ని మనం మళ్ళీ దాన్ని విశేషంగా చెప్పుకుంటాం. అది ఎప్పటి వరకు ఉంది? అది నిద్ర లేచే వరకే ఉంది, అంతే కదా. ఆ కళలో జరిగిన అనుభవం ఏదైనా కానీ, అది సుఖ దుఃఖ రూపమైనటువంటి ఏదైనా కావచ్చు కదా కళ. ఆ కళలో జరిగిన సంఘటన అనేది ఒక భ్రాంతి, కానీ దాని వలన కలిగిన నొప్పి అనే అనుభవం మాత్రం మనం నిద్రలేచి ఆ భ్రాంతిని పోగొట్టుకునే వరకు బాధిస్తూనే ఉంది, అవునా కాదా? చాలాసార్లు అనుకుంటున్నాం, ఏదో గొంతు నొక్కేసినట్టు అటువంటి అనుభవాలు ఏదైనా ఉన్నప్పుడు లేవగానే అమ్మో ఇదంతా కళ, నిజం అనుకుంటాం కదా. అలాంటి సంఘటనలు, అలాంటి స్వప్నాలు మనకి ఎన్నో సార్లు మనకి అనుభవమే. దాన్ని మనం ఎట్లా తీసుకోవాలి? అలా ఈ జగత్తంతా కూడా స్వప్నతుల్యము, ఈ దేహమే లేదు అనుకున్నప్పుడు ఇది కూడా అలాంటి కళ లాంటిది అని తెలుసుకోవాలి అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆ భ్రాంతి పోగొట్టుకునే వరకు బాధిస్తూనే ఉంది ఆ బాధ. అదేవిధంగా మనం ఈ శరీరమే అనే భ్రాంతిలో మనం ఆ మరణానికి, ఎందుకు మరణ భయం, అసలు ప్రతి భయానికి వెనక ఉన్నది ఆ మరణ భయమే. ఆ మరణ భయం అనుభవించి ఉంది కదా అనుభవంలో, అసలు ఆ భయానికి కారణమే ఆ మరణ భయం అన్నమాట. అది ఆ మరణానికే భయపడతాడు. కాబట్టి జ్ఞానోదయం అయిన జీవులకు ఎవరికైతే ఈ భ్రాంతి తొలగిపోతుందో, ఈ దేహేంద్రియ మనోబుద్ధులకి ఆధారంగా ఉన్న విలక్షణమైనటువంటి స్వరూపాన్ని, ఆత్మతత్వాన్ని నేను అని ఎవరైతే, అదే జ్ఞానోదయం అంటే, వారికి ఆ మరణ భయం అనేది ఇంకా లేదు. అందుకు మరి స్వామి మనకి ఎన్నో బోధనలో చెప్తూ ఉంటారు, చిన్న నిద్రకే సాక్షిగా లేనివారు పెద్ద నిద్రకి ఎలా సాక్షిగా ఉంటారు. అందుకని నిద్రలోనే ఉంది అతి భద్రమైన విద్య, అతి గోప్యమైన విద్య నిద్రలోనే ఉంది అసలు రహస్యం అంతా అని జిల్లెళ్ళమూడి అమ్మగారు కూడా వారి బోధలు, వారి రచనలు, వారి గ్రంథాల్లో కూడా మనం చూస్తాం అన్నమాట. అంటే నిద్రకి సాక్షి ఆ తురీయ నిష్టని సాధించినప్పుడు మాత్రమే ఈ మరణానికి కూడా సాక్షిత్వం వస్తుంది. అందుకనే మనకి గురువుగారు ప్రతిసారి పదే సాక్షిగా ఉండండి అని మరి ఎన్నోసార్లు ప్రతిసారి ఈశ్వర ఆయత్త చిత్తంతో చేయండి, ఈశ్వరానుగ్రహంగా చేయండి. ఏ పని చేసినప్పటికీ కూడా, అది ఏ ఫలితం వచ్చినప్పటికీ కూడా దాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించండి అని
ఎన్నోసార్లు మనం వింటూ ఉంటాం. ఎవరిని చంపలేరు అనేది మనకి 2-3 శ్లోకాల నుంచి చెప్తున్నారు పరమాత్మ. అన్నప్పుడు ఇక్కడ మరి హత్య చేయటం, దండించటం అనేది నేరం ఎలా అవుతుంది అనే ప్రశ్న మనకి రావాలి కదా. ఎవరిని చంపటం లేదు అయినప్పుడు అక్కడ శిక్షించేదేంటి, అక్కడ నేరం అనేది అసలు ఉందా, అసలు నేరం ఎట్లా అవుతుంది అంటే, అయితే ఈ శరీరం అనేది మనం ఇక్కడ ఎట్లా చెప్పుకోవాలంటే జీవాత్మ యొక్క వాహనము. ఏ ప్రాణి యొక్క వాహనాన్ని ధ్వంసం చేయటమైనా కూడా అది హింస చేసినట్లే. హింస అనేది అది నిషేధం అంటాయి కాబట్టి వేదాలు. మాం హింస్యాత్ సర్వభూతాని అంటుంది వేదం. ఎవరి పట్ల హింసకు పాల్పడవద్దు. హింసకు అంటే మనం ఫిజికల్గా చేతులతో కొట్టడం అట్లా అనుకోకండి. మనస వాచ కర్మణ, వాక్కుతో కానివ్వండి, లోపల మనసులో కానివ్వండి, మరి లోపల మనం చివరికి మనం ఒక పాయింట్ మనకి పరమహంస యోగానంద గారి బుక్లో ఒక మంచి పాయింట్ దొరికింది అనిపించింది చివరికి ఆ కంక్లూజన్. అది ఎట్లా ఏ విధంగా కూడా మాటతో కానీ చేతలతో కానీ అది ఎలా చేసినప్పటికీ కూడా మనసులో అనుకున్నప్పటికీ కూడా అది హింసకు పాల్పడవద్దు అని ఉపదేశిస్తుంది వేదం ఎప్పుడు కూడా. అట్లాగే జంతు వధను కూడా నేరంగానే చెప్తుంది. మరి ఇంచుమించుగా మనం అందరం కూడా ఎవరు ఆ సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవడం అనేది మనకి ప్రధానంగా గురుబోధలో మనం అలవర్చుకున్నది కూడా అదే కదా. మనం చుట్టూ మరి జంతు వధలు ఎన్నో మరి మనం చూస్తూ ఉంటాం సమాజంలో. అవన్నీ కూడా అవి నేరమే అట్లా చేయటము అనేది మనం అర్థం ఆత్మ చంపదు, చంపబడదు. ఇలా తెలుసుకోవటమే జ్ఞానం అంటుంది ఈ శ్లోకం ప్రధానంగా. అయితే ఆత్మజ్ఞానం తెలుసుకోలేని వాడు అజ్ఞాని అని కూడా మనకి చెప్తున్నారు కదా. ఇక్కడ మనకి ఈ శ్లోకంలో మనకి మొదట్లో చెప్పటమే, ఈ భావంలో వ్యాఖ్యానంలో చెప్పటమే శంకర భాష్యంలో ఇది అహం ప్రత్యమునకు విషయభూతమైన ఆత్మను తమ అజ్ఞానం కారణంగా తెలియజాలక ఉన్నారు. ఇలా తెలుసుకోవటమే జ్ఞానం. ఆత్మ చంపదు, చంపబడదు. ఇలా తెలుసుకోవటమే జ్ఞానము. ఆత్మ జ్ఞానము తెలుసుకోలేని వాడు అజ్ఞాని అని డైరెక్ట్ గానే ఇక్కడ వారు భగవత్పాదుల భాష్యంలో మనకు అందిస్తున్నారు. స్వభావరీత్యా శరీరం నాశవంతమైంది అంటే నశించేదే స్వభావరీత్యా, అంతే కదా. మరి షడ్భావ వికారాలు ఉన్నాయి అని మనం చెప్పుకుంటున్నాం. మనకి అది స్వీయ అనుభవమే ఎవరికి వారికి, అంతే కదా. పుట్టినప్పుడు ఎలా ఉందో అలా లేదు కదా శరీరం. ఎన్నో మార్పులు పరిణామాలతో కూడి ఉన్నది. అట్లాగే మరి బాల్య యవ్వన కౌమార వార్ధక్యాలు అట్లాగే జరా మరణాలు ఇవన్నీ కూడా ఈ దేహానికి ఈ పరిణామ క్రమంలో భాగంగా ఇది శరీరము నాశవంతమైనది అని చెప్తోంది. కాబట్టి శరీరం మీద అభిమానంతో కేవలం ఏమనుకుంటున్నాడు ముందు నుంచి మరి మనకి అర్జునుడిలో మనం చూసుకోవాలి, అంతే కదా. మనం చూసుకుంటున్నాం అక్కడ. శరీరం మీద అభిమానంతో కేవలం నేను చంపేవాడిని, వీళ్ళు మరణించేవారు అంటున్నావు మరి. కానీ అక్కడ సత్యాసత్య విచారణ చేసి నేను చంపేవాడును కాదు, వారు మరణించేవారు కాదు. ముందు నుంచి పరమాత్మ ఈ 2 వాక్యాలే చెప్తున్నారు కదా. నువ్వు చంపేవాడివి కాదు, వాడు మరణించేవాడు కాదు. అలా తెలుసుకోలేకపోతున్నావు. కాబట్టి ఇక్కడ సంశయాన్ని విడిచి అక్కడ నేనే చంపుతున్నాను, వాళ్ళు మరణిస్తారు, ఇట్లా మరణించే వాళ్ళందరూ కూడా నా రక్త సంబంధికులు అనేది ఆ సంశయం బదిలి ఇక్కడ మిగిలింది. మనకి భగవద్గీత అంతా కూడా చెప్పేది కర్మలు చెయ్యి కానీ అంటకుండా ఫలితాన్ని నాకు వదిలిపెట్టు, సాక్షిగా ఉండి చెయ్యి, చేసేది చేయించేది నేనే అనే కదా గీతాసారం అంతా కూడా. సంశయాన్ని విడిచి యుద్ధం చేయమనే పరమాత్మ మనకి గత 2 శ్లోకాల నుంచి కూడా అదే ఇప్పటి వరకు మనకి 21వ శ్లోకం వరకు కూడా ఆత్మ యొక్క స్వరూప స్వభావాలే చెప్తారు. ఇక్కడ నిజస్వరూపం కాకుండా మిగిలినవన్నీ నువ్వే అని భావించి పొరపాటుగా చనిపోతావని, చంపుతానని విచారంలో మునిగిపోతున్నావు, అంతే కదా అంటున్నాడు పరమాత్మ. అంతే కదా, అసలు తన స్వరూపాన్ని వదిలిపెట్టి మిగిలినవన్నీ తానే అనుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ నువ్వు అపరిమితుడవి అని తెలుసుకో. నీకు అక్కడ ఎక్కడ పరిమితులు లేవు. ఈ భౌతిక శరీరమే నేను అనే పరిమితులు నువ్వు పెట్టుకుంటున్నావు, అవేవి కాదు. ఆ పరిమితులు లేకుండా నువ్వు అఖండము, అవిభాజ్యము, అనంతమైన స్వరూపం నీ స్వరూపం అది సహజము. కానీ
ఈ దేహము దీనికి సంబంధించిన మిగిలిన అటాచ్మెంట్స్ లేదా తాదాత్మ్యం లేదా సంబంధాలు నువ్వు ఏవైతే పెట్టుకున్నావో అవన్నీ కూడా భ్రాంతి అని తెలుసుకో. ఎట్లా అయితే ఇప్పుడు నాకు ఆకలి అని అంటున్నాం అనుకోండి, దాన్ని ఏమన్నా ప్రత్యేకమైన బాధగా ఎవరైనా చెప్తారా? చెప్పం. ఎందుకంటే అది సహజం కదా. అది ఆ సమయం అయ్యేసరికి ఆకలి, అది శరీరానికి సహజం, అది శరీర ధర్మం. అట్లాగే ఈ పరిమితులు, ఈ హద్దులు, వీటిని వదిలించుకోవాలి అని పడే బాధ ఇవేమీ కూడా అది సహజం కాదు, అవి అది నీ స్వభావం కాదు అని కూడా చెప్తోంది ఈ శ్లోకం. అలాగే మనం ఒక ఊరుంది, ఊళ్ళో చాలా ఇళ్ళు ఉంటాయి అంతే కదా ఒక గ్రామంలో. కానీ మనం ఉండే ఇంటిని మాత్రమే ఇది నా ఇల్లు అని అంటున్నాం. అట్లాగే శరీరానికి మనకి ఒక విచిత్రమైన సంబంధం ఉంది. కానీ అంత మాత్రాన నా చెయ్యి అంటున్నాం, నా కాలు అంటున్నాం. ఇది ఎప్పుడు కూడా అద్వైత సిద్ధాంతం, ఎప్పుడు వేదం చెప్పేది నా చెయ్యి నా కాలు అంటున్నావు అని అంటే దానికి ఆధారంగా ఆ నా అనేవాడు, నేను అనేవాడు ఇక్కడ అదే కదా చెప్తున్నారు. అహం ప్రత్యయమునకు విషయభూతమైన ఆత్మను తమ అజ్ఞానం కారణంగా తెలియజాలక ఉన్నారు. కానీ ఈ శరీరమే నేను అని చెప్పటం మాత్రం కుదరదు. కాబట్టి నా ఇల్లు నేను అనేది ఎలా కుదరదో, నా ఇల్లే నేను అని చెప్పగలమా? నా ఇల్లే నేను అంటామా? అది కరెక్టేనా? ఆలోచించండి. ఎలా అట్లా కుదరదో, నా ఇల్లే నేను అంటాం ఎలా కుదరదో, అట్లాగే ఈ శరీరమే నేను అంటాం కూడా కుదరదు అనేది మనం ఇక్కడ విచారణలో భాగంగా మనము తీసుకోవచ్చు. ఇంకా 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 విచారణ మనం దీంట్లో ముందుకు వెళ్తే, నువ్వు స్పష్టంగా చూడగలిగిన శరీరాన్ని, అంతే కదా, అన్నీ మనం స్పష్టంగా చూస్తున్నాం, చేతులు చూస్తున్నాం, అన్ని మన శరీరంలో ఉన్న భాగాలన్నింటినీ కూడా స్పష్టంగా, శరీరాన్ని అంతా స్పష్టంగా చూడగలిగిన శరీరాన్ని నీవే అనుకోవడమే అది అక్కడ పొరపాటు. తెలుసుకునేవాడు తెలియబడిన వాటికంటే కూడా ఎప్పుడు తెలియబడే వాటికి భిన్నము అనేది మనం ఇక్కడ దృఢంగా నిర్ణయం చేసుకోవాలి. తెలుసుకునేవాడు తెలియబడే వాటన్నిటికంటే కూడా భిన్నము, తెలియబడే వాటికి వేరై ఉన్నాడు, వేరుగా ఉన్నాడు కాబట్టి తెలుసుకునేవాడు అవుతున్నాడు. వాడు ఒక వేరుగా ఉన్నాడు కాబట్టి తెలుసుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనతో ఉన్న మనం దేహము, దాంట్లో ఉన్న అటాచ్మెంట్స్ అనుకున్నాం, సంబంధ బాంధవ్యాలు, ఇవన్నీ కూడా ఈ బాహ్య ప్రపంచంతో నీకుండే సంబంధాన్ని తెలుపుతాయే కానీ అవేవి నీవు కాదు. మరి ఇక్కడ అక్కడే కదా వచ్చింది తగాదా. మరి వాళ్ళని నేను ఎలా చంపను, నా రక్త సంబంధికులు, అక్కడే కదా వచ్చింది అసలు ఇక్కడ తగాదా. నీకుండే ఈ సంబంధాన్ని తెలుపుతాయే కానీ బాహ్య ప్రపంచంతో అవేవి నువ్వు అయిపోవట్లేదు, నువ్వు అయిపోకు. వీటన్నిటి మధ్య కూడా సాధారణంగా ఉన్నది అక్కడ, సాధారణంగా మరి సామాన్యంగా ఉన్నది ఏది? మిగిలినవన్నీ విశేషాలే. సామాన్యంగా ఉన్నది అక్కడ నేను ఒక్కటే అని అర్థం చేసుకోవాలి. అంటే తెలుసుకునే విషయాలకి సంబంధించినంత వరకు ఆ తెలుసుకునే వ్యక్తి సంబంధాలు చూడండి. ఇక్కడ జాగ్రత్తగా మన ఆ తెలుసుకునే వ్యక్తి, తెలుసుకునేవాడు ఆ చుట్టూ తనతో ఉన్న అటాచ్మెంట్ సంబంధాలు తీసేస్తే మిగిలేది అక్కడ ఏంటి? తెలుసుకునే తెలివి. ఆ తెలివి రూపుడు అనగా అని మనకి మంగళహారతులు కూడా వస్తుంది. తెలివి రూపుడు, తెలివి, ఆ తెలుసుకునే తెలివి మాత్రమే. తెలివికి ఇక్కడ ఏ లక్షణాన్ని ఆపాదిస్తామో మనకి తెలివికి లక్షణరీత్యా తెలుసుకోవటానికి వీలవుతుందా? ఒక్కసారి మీరు ఆలోచించినట్లయితే తెలివికి ఏ లక్షణాన్ని నేను చెప్పగలమా? తెలుసుకునేదిగా ఉంది, తనకి తానుగా ఉంది, అంతే కదా. ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ అహం ప్రత్యయమునకు విషయభూతము అంటే దానికి ఏ లక్షణాన్ని మనం చెప్తాము? ఏ లక్షణాలు చెప్పలేము. కాబట్టి అది ఒక్కటి తనకి తానుగా అభిన్నంగా అఖండంగా దేంతోనూ పోల్చడానికి కూడా వీలు కాకుండా అఖండంగా ఉంది. ఎట్లా అయితే మనము సముద్ర తరంగం అంటే అల తెలుసు కదా మనకి, ఆ అల స్వభావం నీరు ఎలాగో ఆ తెలుసుకునే వ్యక్తి యొక్క స్వభావము స్వరూపము కూడా ఆ తెలివి మాత్రమే. దానికి ఆధారంగా ఉన్న తెలివిగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇదే చిత్తు చైతన్యము. ఈ చిత్తు అనబడే తెలివికి ఆ నేనుకు రూపము లేదు. అది
అవాంగ్మానస గోచరము అని చెప్తుంది శాస్త్రం, ఉపనిషత్తు కదా. కాబట్టి ఈ చిత్తు అనబడే తెలివికి, ఆ నేనుకు రూపం లేదు కాబట్టి ఇది ఇలా ఉంది అలా ఉంది అనేది చెప్పలేము. మనకి గురువు గారు చెప్తారు, గురి గుర్తు. ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే మనం GPS పెట్టుకుంటున్నాం, గుర్తులతో వెళ్తున్నాం అంతే కదా. మరి అక్కడ మనకి బోర్డులు అవి కనిపిస్తాయి. ఇంకా అట్లా వెళ్ళినప్పుడు ఇది హైదరాబాద్, ఇది విజయవాడ. మరి మనకు హైదరాబాద్ వరకు టార్గెట్ పెట్టుకున్నప్పుడు మధ్యలో ఎన్నో మజిలీలు మనకి తగులుతాయి. కానీ మీ లక్ష్యం మీరు హైదరాబాద్ ఎక్కడైతే ఉందో అక్కడికే వెళ్తారు, కానీ మధ్యలో ఆగిపోవట్లేదు కదా. అట్లా ఇలాంటి చిన్న చిన్న భ్రాంతులకి చిక్కిపోయి మధ్యలో ఆ భ్రాంతి మయం చేసుకోకండి. మానవ జీవిత అసలు మానవ జన్మ వచ్చిన లక్ష్యమే స్వరూప జ్ఞానాన్ని తెలుసుకోవటము. కాబట్టి తప్పకుండా ఆ స్వరూప జ్ఞానంలో నిలకడ చెందటానికి, ఆ తెలివిని పట్టుకోవటానికి, ఆ తెలివిలో స్థితం అవటానికి అక్కడ ప్రయత్నం చేయాలి అని. ఈ చిత్ అనబడే తెలివికి ఆ నేనుకు రూపం లేదు కాబట్టి అక్కడ ఇంకా ఒక చోట ఉంది మరొక చోట లేదు అనటానికి కూడా లేదు. అది సర్వే సర్వత్రా వ్యాపకంగా ఉన్న తత్వంగా కూడా అని మన తత్వంగా ఉన్నది అని కూడా అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ చెప్తున్నారు, ఏ వికారాలు లేని నిర్వికారి ఆత్మ. నిర్వికారం అని ఎట్లా తెలుస్తుంది అంటే ఈ తర్వాత 20వ శ్లోకంలో నిర్వికారము అనేది ఎలా మీరు దాన్ని చెప్పగలరు దాన్ని అని అడుగుతున్నాడు. ఆ ప్రశ్నకి ఆ తర్వాతది ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా, ఒక బుక్లో అక్కడ ఏం రాశారు అంటే కంక్లూషన్ ఈ శ్లోకానికి, ప్రతి ఆలోచన అలాగే ప్రతి రూపము కదలిక, ఇంకా ఈ దేశ కాలాలలో ఏది వచ్చినప్పటికీ కూడా ఆకాశిక్ రికార్డింగ్ అంటారు ఆయన. ఇప్పుడు ఆకాశిక్ అక్కడ రికార్డ్ అయిపోతుంది. ఆ దేశ కాలాల్లో ప్రతి ఆలోచన, ప్రతి కదలిక, ప్రతి రూపము కూడా అక్కడ ముద్రించబడుతుంది. ముద్రగా శాశ్వతంగా రికార్డు అయిపోతుంది. కాబట్టి అది కర్మ రూపంగా అది ఆ ఫలితాన్ని తప్పనిసరిగా తర్వాత అనుభవించవలసిందే. ఎవరైతే ఈ ఆత్మజ్ఞానాన్ని అంటే ఆ స్వరూపాన్ని, ఆ స్వరూప జ్ఞానంలో మేల్కొన్నారో వాళ్ళు మరలా తిరిగి రావాల్సిన అగత్యం లేకుండా ఆత్మే తాను, ఆత్మస్వరూపం తాను ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకున్నవాడు. ఆ బుక్ ఇంగ్లీష్లో ఉంటుంది అనమాట. దాన్ని జాగ్రత్తగా ట్రాన్స్లేట్ చేస్తే అలా వచ్చిందనమాట. జాగ్రత్తగా ట్రూ ట్రాన్స్లేషన్ అనేది మనకు కూడా కొంచెం కష్టం అవుతుంది కదా, దాంట్లో అలా చెప్పారనమాట వారు. ప్రతి ఆలోచన, రూపము, కదలిక కూడా దేశకాలాల్లో శాశ్వతంగా రికార్డు ముద్రగా ఏర్పడుతుంది. ఎవరైతే తన ఆత్మస్వరూపుణ్ణి అని ఆ స్వరూప జ్ఞానంలో మేల్కొన్నవాడు ఎవరైతే ఉన్నాడో అతడు మళ్ళీ తిరిగి రాని ఆ స్వరూపమే తానుగా మిగిలిపోతాడు, గాని మరలా కిందికి దిగి రాడు అనేది స్పష్టంగా చెప్పారనమాట. ఇది చిన్న శ్లోకమే అయినప్పటికీ దాంట్లో చక్కటి అర్థాన్ని, సాధనని కూడా చెప్పారు. అహం ప్రత్యయమునకు విషయభూతమైన ఆత్మను తమ అజ్ఞానం కారణంగా తెలియజాలక ఉన్నారు. కాబట్టి ప్రతి సాధకుడి యొక్క లక్ష్యము ఏంటి అంటే ఆ అహం ప్రత్యయమునకు విషయభూతమైన ఆత్మను, ఆ తెలివి స్వరూపమే తాను అని అక్కడ ఆ అజ్ఞానాన్ని, అజ్ఞానం నుంచి విడుదల చేసుకుని తనని తాను విడుదల చేసుకుని జ్ఞానంలో, తాను ఆత్మస్వరూపుణ్ణి అనే జ్ఞానంలో మేల్కోవాలి. నేను చంపుతున్నాను లేక నేను చంపబడుతున్నాను అని తలిచే వాళ్ళందరూ కూడా, అలా భావన చేసే వాళ్ళందరూ కూడా, అంటే ఇక్కడ ఈ ఒక్కటే కాదు, ఏ పని అయినప్పటికీ కూడా నేను చేస్తున్నాను అని భావించేసి తలచే వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ అజ్ఞానులే. వాళ్ళెవ్వరూ కూడా ఆత్మ యొక్క స్వరూప స్వభావాన్ని ఎరగని వాళ్ళే. కానీ ఈ ఆత్మ అక్కడ ఏ వికారాలు లేని వికారరహితమైనది, అది అవికారి. కాబట్టి ఎవరిని చంపజాలదు. ఇవన్నీ కూడా మీ భ్రాంతులు, మీ అజ్ఞానము. చంపజాలదు, చంపదు, చంపబడదు. అక్కడ ఈ త్రిపుటిని కూడా తీసేశారు. ఈ విధముగా ఆత్మ హనన క్రియకు కర్త కాదు, కర్మ కాదు. ఇప్పుడు కాకపోవటమే కాదు, మరి ఎప్పుడు భవిష్యత్తులో కూడా కాజాలదు అని స్పష్టంగా ఇక్కడ మళ్ళీ దానికి అనుమానమే లేకుండా నిస్సందేహంగా నిర్ణయం చేసి చెప్తున్నారు భగవత్పాదుడు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ శ్లోకానికి మరి ఇంతవరకు అందిందమ్మా.
తర్వాత మనం పరిభాషా వివరణ చూద్దాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో భగవతే స్వామి నిర్భయానందాయ.